స్వామి, ఈ రోజున తిరుమల లడ్డూకు సంబంధించిన వివాదం ఏదైతే ఉందో మొత్తం కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. అసలు నిజంగా గత 5 ఏళ్లలో జరిగిన పరిస్థితులు ఏంటంటారు? ఇప్పుడు ఎలా ఉంది? అసలు తిరుమల లడ్డు పవిత్రత ఏంటి? తిరుమల ఆలయం యొక్క పవిత్రత ఎలా చూడాలి స్వామి? ఓం నమో వెంకటేశాయ. శ్రీమతే విఘ్నసే నమః. తిరుమల తిరుపతి దేవస్థానం అనేటటువంటిది కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క స్థానము. కలియుగం ప్రారంభం నుంచి అక్కడ స్వామివారు మనని అనుగ్రహించటం కోసం అని చెప్పి మనందరికీ ఇలవేల్పుగా ఉండి ఆంధ్రదేశంలో ఉండేటటువంటి భక్తులే కాకుండా భారతదేశము యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచం అందరికీ కూడాను ఆదర్శ పురుషుడిగా మనకి అభయాన్ని ఇస్తూ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్రమైనటువంటి వైఖానస ఆగమం ప్రకారం శాస్త్ర ప్రకారము అక్కడ అర్చనాదులన్నీ నిర్వహించబడుతున్నాయి. దాని ప్రకారము మనకి కొన్ని నియమనిష్టలన్నీ ఉన్నాయి. వాటినన్నిటినీ పూర్వకాలంలో మన పెద్దవాళ్ళందరూ కూడాను ఆ నిష్టలతో ఆ ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ అవకతవకలు జరుగుతున్నాయనేటటువంటి విషయం మనందరికీ అవగాహన అవుతోంది. దాంట్లో విశేషంగా గత 4-5 సంవత్సరాల నుంచి అక్కడ ఉండేటటువంటి పవిత్రతను దెబ్బతీసే విధంగా అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇతర మతస్థులు దేవాలయంలో డ్యూటీలు చేస్తూ వాళ్ళ యొక్క మతాన్ని ప్రచారం చేసుకోవడానికి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ధన సహాయ సహకారాలు, ఆ స్తోమతలు అన్నీ కూడాను, అధికారాలన్నీ కూడాను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారనేటటువంటి విషయం మనకి అవగాహన అవుతూ ఉంది. దాన్ని దాని విషయంలో ప్రసాదం విషయంలో కూడా ఇదివరకు తిరుపతి ప్రసాదం అంటే ఎన్నాళ్ళైనా నిలవ ఉండేది, ఎంత కాలమైనా సరే అది దాని యొక్క క్వాంటిటీ నిలుపుకుని ఉండేది. ఇప్పుడు 2 రోజులకి 3 రోజులకి ఆ ప్రసాదంగా తీసుకోవాల్సిందే తప్పితే దాన్ని ఒక పవిత్రతతో తీసుకునేంత స్టేజ్ లేకుండా పోయింది. దాంట్లో ఉండేటటువంటి క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ 2 కూడా తగ్గిపోయినాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆ లడ్డు ప్రసాదాన్ని ఆదర్శప్రాయంగా ఉండేటట్లుగా క్వాలిటీ కూడా మారిందని చెప్పుకుంటున్నారు భక్తులు కూడా. అంటే ఒకవేళ నిజంగా ఆ లడ్డూలో గనక అంటే తిరుమల తిరుపతి ప్రసాదంలో గనక జంతువులకు సంబంధించిన మాంసపు కుర్తుల ఆయిల్ కనుక వాడినట్లయితే వాళ్ళని నిజంగా కఠినంగా శిక్షించాలంటారు స్వామి? తప్పకుండా చేయాల్సిన అవసరమేను. అది పూర్తిగా స్వదేశీ ఆవులతో తయారు చేయబడినటువంటి నెయ్యిని వాడి మాత్రమే ఆ లడ్డు తయారు చేయాలనేటటువంటిది మనకి శాస్త్రంలో ఉన్నది. ఆ శాస్త్రానికి విరుద్ధంగా అక్కడ ఏ పనులు జరిగినా కానీ తగిన శిక్ష విధించాల్సిన అవసరం ఉన్నది. తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నిజంగా జరిగే ఉంటే వాళ్ళని బాగా కఠినంగా శిక్షించాలని అందరూ అనుకునేదే ఆ విషయము. మనకి ఇదివరకు మనం తిరుపతి లడ్డు అంటే అబ్బా ఎప్పుడు తిందామా అనిపించేది. కానీ ఇప్పుడు ఏదో ప్రసాదంగా తిన్నాంలే కుసాలే అనిపిస్తుంది. దాంట్లో వెయిట్ కోసం పటికి బెల్లం ముక్కలు, దాంట్లో మనం ఎక్కువ నెయ్యి, అది మామూలు ప్యూర్ నెయ్యి వాడుకోకుండా వాళ్ళు చేసే కల్తీ నెయ్యి మూలాన దాని టేస్ట్ అనేది కూడా అసలు ఏమీ లేకోకుండా చేస్తున్నారు. అందుకని ఆ విధంగా వాళ్ళు గనక మనకు నిర్ధారణ కనుక అయితే మట్టికి వాళ్ళని బాగా కఠినంగా శిక్షించాలని మనం చేస్తున్నాం. కానీ అంటే తిరుమల క్షేత్రం అనేపాటికి కలియుగ వైకుంఠనాథుడు ఆయన అందరూ కొలుస్తారు. అంటే ఈ దేశ విదేశాల నుంచి కూడా తిరుమల వస్తూ ఉంటారు. వాళ్ళందరి మనోభావాలు దెబ్బతీయడమే కదా ఈ తరహా కనుక చర్య జరుగుతుంటే. అవునండి, ప్రపంచమంతా మనకి కలియుగ వెంకటేశ్వర స్వామి అనేది మనకి అమెరికానే కానీ రష్యానే కానీ మన దేవుని గుళ్ళు చాలా బాగా ఉంటాయి. అక్కడ కూడా మన స్వామి లడ్డు ప్రసాదం, ఆ తిరుపతి ప్రసాదం అంటే ఇండియానే గుర్తు చేసుకుంటారు వాళ్ళు. అలాంటి లడ్డూని ఈ రోజున మనం తినలేకపోతున్నాము, ఏముందిలే ప్రసాదం అనే అంత ఇదిగా చేస్తున్నారంటే వాళ్ళని ఫుల్గా మనం ఖండించి మనం శిక్ష విధించాల్సిందనే ప్రభుత్వాన్ని కోరుకోవాల్సిందే. మేము ప్రతి సంవత్సరం వెళ్తామండి, తిరుపతి వెళ్తాము, ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తాము. గత 5 ఏళ్ళుగా మేము వెళ్ళినప్పుడు లడ్డు ఎలా ఉండేదంటే, మేము తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి జర్నీకి 1 రోజు పడుతుంది కదండి.
వచ్చిన తర్వాత రెండో రోజుకి అది గట్టిగా అయిపోయి ఒక విధమైన వాసన. మనం ఇంట్లో చేసుకునే ఆయిలీ ఫుడ్స్ కనుక ఒక రోజు ఉండిపోతే ఎక్కువ రోజులు మాగిపోతే వస్తాయి కదా వాసన, అలాంటి వాసన వచ్చేది. జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ అసలు ఎక్కడ కనిపించేది కూడా కాదు, అలా ఉండేది. సో మొన్న రీసెంట్గా వెళ్ళామండి, ఒక 1 వీక్ బ్యాక్ వెళ్ళాము తిరుపతి, మొక్కు తీర్చుకున్నాము చక్కగా. అసలు లడ్డు ఎంత బాగుందంటే 10 రోజులైనా కూడా ఇప్పటికి ఫ్రెష్గానే ఉంది. అసలు స్మెల్ ఎంత బాగుందంటే ప్యూర్ గీ యూస్ చేసి చేస్తారు కాబట్టి చాలా బాగుంది. సో అసలు ఇలా తిరుపతి అంటే అసలు ఎంత పుణ్యక్షేత్రమో అందరికీ తెలిసిందే. దేశం నలుమూలల నుంచి వచ్చి దర్శించుకుంటారు. అలాంటిది అసలు ఇక్కడ మన స్టేట్లో ఉండడం మనకి చాలా అదృష్టం. అలాంటిది వేరే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దర్శించుకొని ఇంత పుణ్యక్షేత్రంలో అలాంటిది జరిగితే అసలు ఏమన్నా బాగుందండి? వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలండి. సీఎం గారు అంటే సీఎం స్థాయి వ్యక్తి నిజంగా దీనిలో ఒక కల్తీ జరిగింది అని చెప్తున్నారంటే దాని ఆధారాలు లేకుండా అయితే అంతే కదండి. ఇవి నిజంగా వాళ్ళ మనోభావాలు కానీ లేకపోతే ఎన్నో కోట్ల మంది దర్శించుకుని అంతే కదండి. అసలు ఎంత పవిత్రమైన క్షేత్రం అది. ఎంతమంది నడకదారిలో వెళ్తారు, మొక్కు తీర్చుకుంటారు, ఎంతో కోరికలు కోరుకొని అవి తీరుతుంటాయి, మొక్కులు తీర్చుకుంటుంటారు. అలాంటి దగ్గర వేరే వాటిలో ఏమోనండి, కానీ అసలు ఇందులో కూడా కల్తీలు చేస్తే ఎలాగండి? వాళ్ళకి మాత్రం కఠినంగా శిక్ష పడాలి. ప్రభుత్వం తెలిసే విధంగా ఈ రోజు తిరుమల టీటీడీ చైర్మన్ ఉంటారు, లేకపోతే తిరుమల లడ్డు పోర్టుకు సంబంధించి పైన అధికారులు ఉంటారు. వాళ్ళు ఏం తీసుకొస్తున్నారు, ఏం తీసుకెళ్ళట్లేదు ప్రతిదీ కూడా లెక్క వాళ్ళకి తెలుసు కదండి. సో ఆధారాలే ఈ రోజున బయటకు వచ్చినాయి అంటే దీన్ని ఎలా చూడాలి మేడం? అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసిన పరిస్థితి ఉందనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది.